సామ వంకాయ తవా రోస్ట్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సామ వంకాయ తవా రోస్ట్ కావాల్సిన పదార్థాలు: పెద్ద వంకాయ ఒకటి, సామ పిండి 3 చెంచాలు, శనగపిండి 1 చెంచా, కారం 1/2 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 చెంచా, వెల్లుల్లి పేస్ట్ 1 పెద్ద చెంచా, ఆమ్చూర్ 1/2 చెంచా, ధనియాల పొడి 1/2 చెంచా, నూనె సరిపడినంత. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తా, దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి ఈ సీజన్లో వంకాయ, పెద్ద వంకాయ దొరుకుతుంది. దాన్ని ఈ విధంగా స్లైస్లా కట్ చేసుకోవాలి. ఇది చాలా స్నాక్లా తీసుకోవచ్చు, రైస్లోకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సామ పిండిని, మనకి ఇక్కడ శనగపిండి వేసుకుంటున్నాం. మనకి శనగపిండి వద్దు అనుకుంటే పెసరపిండి వేసుకోవచ్చు. అది కూడా వద్దు అనుకుంటే ఓన్లీ సామ పిండితో కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు సామతో చేసుకున్న తర్వాత రాగి పిండి కానీ, జొన్న పిండి కానీ, సజ్జ పిండి కానీ, కొర్ర పిండి కానీ, మనకి ఏ పిండితో అయినా కూడా ఇది మిల్లెట్ తోటి నేను చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికి మనం సామపిండి 2 చెంచాలు వేసుకుంటే, 2.5 వేసుకుంటే, శనగపిండి కొంచెం వేసుకున్నాం, పసుపు, కారం, ధనియాల పొడి, ఆమ్చూర్ వద్దునుకుంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆమ్చూర్ వేస్తున్నాను. వేసి ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం కాకుండా ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ వేసాను. అంటే అల్లం కూడా వేసుకోవచ్చు. తర్వాత తగినంత సాల్ట్ వేసి కొంచెం వాటర్ కలుపుకుందాం. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. వేసుకొని ఈ ముక్కలకి ఇలా పట్టించుకోవాలి. ఇది కూడా మనకి ఇప్పుడు ఆమ్చూర్ తింటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇది కూడా మనకి ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ దాకా ఇలా మ్యారినేట్ చేసాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. దీన్ని కూడా ఇట్లా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ దాకా దీన్ని ఇట్లా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే ఈ మసాలా అంతా కూడా దీనికి పడుతుంది. దీన్ని ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ దాకా అలా పక్కన పెట్టుకున్నా ఉంటే ఆ మసాలా అంతా దానికి బట్టి, వంకాయకి బట్టి చాలా టేస్ట్. దీన్ని కూడా మనం ఆలుతో చేసుకోవచ్చు, అదేవిధంగా కందతో చేసుకోవచ్చు, అరటికాయతో చేసుకోవచ్చు, అలా డిఫరెంట్ సేమ్ దాన్ని చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆమ్చూరు బదులు నిమ్మరసం వేసుకోవచ్చు. ఇంకా దీన్ని టేస్టీగా ఇంకా మనం చేసుకోవాలంటే ఇక్కడ మనకి కొంచెం లైట్గా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, జీలకర్ర పొడి వేసుకోవచ్చు. ఓకే, అలా మనం దీన్ని అదేవిధంగా పుదీనా పేస్ట్ వేసుకుంటే ఆ పుదీనా ఫ్లేవర్ వస్తుంది. అలా డిఫరెంట్గా దీన్ని మనం మార్చుకోవచ్చు. మనం వేడైన తర్వాత
తవా మీద మనం వేసుకొని ఇరుని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. రోస్ట్ అయ్యేటట్టు కాల్చుకోవాలి, తవా రోస్ట్ లాగా. దీనికి మనకి ఒక 6 to 7 minutes నుంచి 10 minutes దాకా కూడా పట్టచ్చు. మనకి ఈ సామ వంకాయ తవా రోస్ట్ తయారైపోయింది. ఇప్పుడు మనం దాన్ని సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుందాం. చాలా సింపుల్గా అండి. ఇది కూడా మనం ఒక స్నాక్ లాగా తీసుకోవచ్చు, మనం అన్నంలో కూడా సైడ్ డిష్ లాగా మనం తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ రసం అన్నంలోకి అలా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఎంతో కమ్మని సామ వంకాయ తవా రోస్ట్ తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. సామ వంకాయ తవా రోస్ట్కి కావాల్సిన పదార్థాలు: పెద్ద వంకాయ ఒకటి, సామ పిండి 3 చెంచాలు, శనగపిండి 1 చెంచా, కారం 1/2 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 చెంచా, వెల్లుల్లి పేస్ట్ 1 పెద్ద చెంచా, ఆమ్చూర్ 1/2 చెంచా, ధనియాల పొడి 1/2 చెంచా, నూనె సరిపడినంత. సామ వంకాయ తవా రోస్ట్ తయారు చేసే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో సామపిండి, శనగపిండి, పసుపు, కారం, ధనియాల పొడి, ఆమ్చూర్ పొడి, వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, తగినంత నీళ్లు పోసి కలుపుకొని కొద్దిగా నూనె కూడా వేసుకొని రౌండ్గా కోసుకున్న వంకాయ ముక్కలు వేసుకొని వాటికి ఈ మసాలా బాగా పట్టించి కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాని మీద నూనె వేసుకొని ఈ మసాలా పట్టించిన వంకాయ ముక్కలను తవాపై పెట్టుకొని రెండు వైపులా రోస్ట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సామ వంకాయ తవా రోస్ట్ రెడీ.